మామూలుగా ఒక సామెత ఉందండి. ఫెయిల్యూర్‌ని డీల్ చేయడం కంటే సక్సెస్‌ని డీల్ చేయడం డిఫికల్ట్ అంట. హ్మ్. ఫెయిల్యూర్ అంటే మన దగ్గరికి ఎవడు రాడు. మనం ఒక్కడే డీల్ చేసుకోవాలి. సక్సెస్ అంటే ఎవడెవడో వచ్చేస్తాడు. అవును. అవును. ఎవడెవడు నీ పేరు చెప్పి ఏం చేస్తాడో తెలీదు. తెలీదు. నిన్నెవరు ఎలా మ్యానిపులేట్ చేస్తారో తెలీదు. నీకు సపోర్ట్ సిస్టమ్స్ లేకపోతే హ్మ్. ఎవరెవరో వచ్చి సపోర్ట్ సిస్టమ్ ప్లేస్‌లోకి వచ్చేసి వాళ్ళు హైజాక్ చేసేస్తారు. సో, ముఖ్యంగా కింది కులాల నుంచి లేకపోతే కింది వర్గాల నుంచి ఎదిగిన వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువుంటాయి. హ్మ్. అదే ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఇప్పుడు 'నాగార్జున' ఫ్యామిలీ ఉంది. అందులోంచి ఒకతను వచ్చాడనుకో, ఒక హ్మ్. అమ్మాయి వచ్చిందనుకో, వాళ్ళకి ఆల్రెడీ సపోర్ట్ సిస్టమ్ ఉంటది. సక్సెస్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్‌ని కూడా వాళ్ళు డీల్ చేయగలుగుతారు. హ్మ్. వీళ్ళు కింది స్థాయి నుంచి వచ్చిన వాళ్ళు, మంగ్లీ లాంటోళ్ళు. మంగ్లీ తీసుకుంటే ఒక మామూలు గిరిజన అమ్మాయి, బంజారా అమ్మాయి. హ్మ్. ఆ అమ్మాయి అక్కడ ఒక ఎన్‌జీఓ గుత్తి అనంతపురం జిల్లాలో ఒక ఎన్‌జీఓ ఉంది. డీఆర్ ఏదో ఉంది దాని పేరు. ఆ ఎన్‌జీఓ సహాయంతో అమ్మాయి చదువుకునింది. హ్మ్. కొద్దిగా టాలెంట్ కూడా ఉంది కాబట్టి పాడే టాలెంట్ మ్యూజిక్ స్కూల్‌లో చేరింది. క్లాసికల్ అవన్నీ నేర్చుకున్నది. అక్కడి నుంచి పాడుతూ తెలంగాణకొచ్చి తెలంగాణ అమ్మాయిలాగా హ్మ్. ఇక్కడ భాష నేర్చుకొని, ఇక్కడ కల్చర్ నేర్చుకొని కలిసిపోయింది. అందరూ కూడా తెలంగాణ అమ్మాయనే ఆ మధ్య అవును. వరకు కూడా అనుకున్నారు. సో, అలాగా ఆ అమ్మాయి పాపులర్ అయింది. దాని తర్వాత దేశ విదేశాలకి ఆమె పేరొచ్చింది. సక్సెస్ అయింది. హ్మ్. కానీ సక్సెస్‌తో పాటు వివాదాలు గూడా ముందు నుంచున్నాయి. అంటే రాజకీయ నాయకులతో కలవడం, జగన్ దగ్గరికెళ్ళడం, అవును. అక్కడ ఇది జేయడం. అంటే ఒక స్టేజ్ తర్వాత నెక్స్ట్ స్టేజ్‌కి ఎలా వెళ్ళాలి? దానికి తగిన మనకున్న సపోర్ట్ సిస్టమ్స్ ఏంటి? ఈ యాంగిల్ లేకపోతే హ్మ్. గుడ్డిగా మనం వస్తున్న దాన్ని ఉపయోగించుకుంటూ గ్రీడ్ గూడా వచ్చేస్తుంది. అవును. ఎంతైనా సరిపోదు. ఇంకా కావాలి, ఇంకా కావాలని. ఇది అంటే పేరు ప్రతిష్టకి తగిన మనీ ఉండదు. అవును. చాలా మందికి ఇదే ప్రాబ్లమ్. వాళ్ళకి పేరొస్తది, డబ్బుండదు. డబ్ పేరు వచ్చినంత పేరుని మెయింటైన్ చేసుకుంటూ ఆ సర్కిల్‌లో డబ్బవసరం. జరగాలంటే డబ్బవసరం. సో, అందువల్ల డబ్బులు సంపాదించడానికి ఒక్కొక్కసారి సో కాల్డ్ ఇమ్మోరల్ గాను, ఇల్లీగల్ గాను వెళ్ళాల్సిన అవసరాలు ఏర్పడతాయి. అవును. దీంట్లోకి మెల్లమెల్లగా వాళ్ళకి తెలియకుండా ఎళ్తారు. నేను ఇందాక చెప్పినట్టు ఎవరెవరో వచ్చి వాళ్ళని లాగేసుకుంటా వెళ్తారు. సో, అది ఒక ట్రాప్ అనమాట. హ్మ్. దాన్నే ఇమేజ్ ట్రాప్ అని తమిళనాడులో ఒక 'థియేటర్ భాస్కర్' అని బుక్ కూడా రాశాడు. హ్మ్. దాని పేరే ఇమేజ్ ట్రాప్. అంటే మన ఇమేజ్‌కి తగినట్టుగా మనం జాగ్రత్తగా లేకపోతే, మన ఇమేజ్‌ని మనం నమ్మేస్తే మనం ఆ ట్రాప్‌లోకెళ్ళిపోతాం. హ్మ్. ఇది కొంతమంది డీల్ చేయగలుగుతారు. కొంతమంది డీల్ చేయలేరు. అలాగే ఇప్పుడు మంగ్లీ పరిస్థితి కూడా ఒక స్టేజ్‌కెళ్ళింది గానీ, ఇప్పుడు ఈ కుంభకోణం అనేది ఆమె డీల్ చేయడంలో తడబాటు కనబడుతుంది అవును. క్లియర్‌గా. అవును. సో, ఆహ్, అందరికీ ఆ అమ్మాయి మీద అనుమానం రావడానికి ప్రధాన కారణం ఆ అమ్మాయి బిహేవియరే. హ్మ్. వేరేదేమీ లేదు. అంటే దొరకను అనుకుని ఉండడం వల్లన ఇప్పుడు అంటే ఆమె తడబడాల్సొస్తుందా? నిజానికి ఇన్వాల్వ్ అయిందా లేదో మనకు తెలీదు ఆ! కాబట్టి మనం అలాగా అవును. చెప్పలేము. కానీ ఆమె బిహేవియర్ ఏందంటే క్లియర్‌గా బాధితుల తరపున నిలబడకుండా తన పేరును ఉపయోగించుకొని వందలాది మంది మోసగించిన రమావత్ మధు, భరత్ చౌహాన్, శైలజ చౌహాన్, బాలాజీ నాయక్, శివ చౌహాన్ వీళ్ళకి యాంటీగా ఆమె నిలబడకుండా హ్మ్. బాధితులకి అండగా నిలబడుతున్న అడ్వకేట్ సుబ్బారావు కావచ్చు, హేమకాంత్ రెడ్డి కావచ్చు, హ్మ్. ఇలాంటి వాళ్ళకి యాంటీగా ఆమె నిలబడడం అనేది ప్రధానంగా ఆహ్, కనిపిస్తుంది. అందరికీ అనుమానాలు వస్తున్నాయి. రెండోది మీడియాని కూడా ఆమె తప్పుపడుతూ, మీడియా ఏదో తనకి వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నట్టుగా కూడా మాట్లాడడం కూడా జరుగుతుంది. ఇక్కడ 2 విషయాలు ఏమంటే మీడియా పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చెప్పాల్సింది ఏంటంటే, మీడియాకి ప్రత్యేకంగా మీడియా అనేదేమి ఒక ఏకశిలా సదృశ్యం కాదు. హ్మ్. మీడియా అనేది రకరకాల ఛానల్స్, రకరకాలవి కలిసి మీడియా. హ్మ్. అందరికీ ఒక వ్యక్తి మీద ఏమి యాంటీ ఉండదు. ఒకవేళ గట్టిగా తెలుగుదేశం ఉంటే, తెలుగుదేశానికి యాంటీగా ఉన్న మీడియా వీళ్ళకి యాంటీగా ఉంటది. హ్మ్. అప్పుడు ప్రో కూడా ఉంటది. ఒక మీడియా ప్రో కూడా ఉంటది కదా! అవును. సో, ఇప్పుడు ఈమెకి యాక్చువల్‌గా ఈమె జగన్ వైపు ఉన్నింది కాబట్టి, కొంత తెలుగుదేశం సంబంధించిన మీడియా ఈమెకి యాంటీగా ఉండే అవకాశం ఉంది. హ్మ్. కానీ జగన్ మీడియా ఈమెకి గట్టిగా సపోర్ట్ చేయాలి. జగన్‌కి కూడా సోషల్ మీడియా స్ట్రాంగ్‌గా ఉంది. కానీ అవును. ఎవరు కూడా ఈమెకి గట్టిగా ఏమి సపోర్ట్ చేయట్ల. హ్మ్. అదొక యాంగిల్. సో, మీడియా ఎందుకు చేస్తుందంటే, ఇప్పుడు మనం ఒక వీడియో పెడతాం అనుకో, జనం చూస్తా ఉంటే రెండో వీడియో పెడతాం, మూడో వీడియో అవును. పెడతాం. జనం చూడలేదనుకో, 2 సార్లు పెట్టి చూడట్లేదులే వేరే టాపిక్‌లోకి వెళ్దాం అవును. అనుకుంటాం. దిస్ ఈజ్ మీడియా. అంటే జనం గూడా ఈమె మీద నెగెటివ్‌గా ఉంటేనే చూస్తున్నారు. వీడియోలు హ్మ్. ఆ కామెంట్లు చూస్తే గూడా నెగెటివ్ అయిపోయారు. ఎందుకండి జనంకి ఇంత కోపం ఆమె మీద ఏముంది? జనాలకి ఎందుకుంటది మామూలుగా? అంటే ఈమె బిహేవియర్‌లో ప్రాబ్లమ్స్ జనాలకు కూడా నచ్చట్లేదు. హ్మ్. అంటే నువ్వు బాధితుల వైపు నిలబడకుండా, బాధితుల వైపు నిలబడే వాళ్ళ మీదనే
నిందలు మోపుతున్నావు, బాధితులను కూడా వాళ్ళ బాధితులు కాదంటున్నావు. సో నువ్వే అంటే నీకేదో దీంట్లో సంబంధం ఉంది అనేది జనం నమ్ముతున్నారు కాబట్టి ఈమెకి యాంటీగా విపరీతంగా కామెంట్లు పెడుతున్నారు. ఉమ్, అవే ఎక్కువ చూస్తున్నారు. ఈమె అమాయకురాలు మంచిదని పెడితే వీడియో చూడట్లేదు. అవును. ఈమె మొత్తం స్కామ్ అంతా మంగిలిదే అంట అని టైటిల్ పెడితే చూస్తున్నారు. ఉమ్, అంటే అలాంటి ఒక నెగిటివిటీ ఈమెకి యాంటీగా ఉండే నెగిటివిటీ స్ప్రెడ్ అయిపోయింది. ఉమ్, ఈ క్రమంలో ఇప్పుడు ఒక కొత్త నిన్నటి నుంచి ఒక వైరల్ అవుతున్న విషయం అంటే ఈమె దీంట్లో పెద్ద ఎత్తున డబ్బులు తీసుకుంది. ఈ డబ్బుల్ని గోల్డ్గా మార్చి దుబాయ్లో ఇన్వెస్ట్ చేసింది. దుబాయ్లో ఈమెకు ఒక ఫామ్ హౌస్ ఉంది, గెస్ట్ హౌస్ ఉంది, అక్కడ గోల్డ్ డంప్ చేసింది అనేది వస్తుంది.